హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ కస్టర్డ్ హల్వా. ఈ కస్టర్డ్ హల్వాని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ హల్వా కోసం ఒక బౌల్ తీసుకుని కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో 1 కప్పు వాటర్ పోసుకుని ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని పటిక బెల్లం తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 2 కప్పుల పటిక బెల్లం వేసుకోవాలి. 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. మీరు ఈ పటిక బెల్లం ప్లేస్లో పంచదారనైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఈ పటిక బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ పటిక బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్కి కానీ ఒక ప్లేటుకి కానీ నెయ్యిని రాసుకొని అట్టిపెట్టుకోవాలి. ఇప్పుడు పాకం చూద్దామండి. ఈ బెల్లం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఎలాంటి పాకం పడవసరం లేదు. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ముందుగా కలిపెట్టి పెట్టుకున్న కస్టర్డ్ని ఒకసారి కలుపుకుని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒక 6 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఈ విధంగా కలుపుకుంటూ చేయాలి. ఇదే విధంగా ప్యాన్ నుంచి హల్వా సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పులను కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కడాయికి ఈ విధంగా అంటుకోకుండా సపరేట్ అయింది కదండి. మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా నెయ్యి రాసెట్ పెట్టుకున్న బౌల్లోకి వేసుకోవాలి. అంతేనండి, హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న బాదం, జీడిపప్పుని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హల్వాని పీసెస్గా కట్ చేయడానికి పూర్తిగా చల్లారాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్ చేసి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి హల్వా. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా కస్టర్డ్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.